రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ ఫోన్లో అందిస్తారు. రైట్ హేమ, చెప్పండి. ఇప్పటికే అటు మిస్ వరల్డ్ కాంపిటీషన్ నుంచి కూడా ఇండియా అయితే నిష్క్రమించబడినట్లు కూడా తెలుస్తుంది. సో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి మిస్ వరల్డ్ కార్యక్రమానికి సంబంధించి చివరి ఘట్టంకి చేరుకుందనే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో 72 ఎడిషన్ 2025 మిస్ వరల్డ్ ఎవరు అనేది తెలియబోతుంది. ఇప్పటికే మిస్ వరల్డ్ కి సంబంధించి వివిధ భాగాల్లో సెలెక్ట్ చేసి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. మొదటిగా 108 మందిని ర్యాంప్ ఆఫ్ చేసిన తర్వాత అందులో 40 మందిని ఫైనల్ గా సెలెక్ట్ చేశారు. 40 మంది నుంచి ఒక్కొక్క ఖండంకి నుంచి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేశారు. ఇక చివరిగా లాస్ట్ 8 లో ఇప్పుడు ప్రెసెంట్ నలుగురిని ఖండాల వారిగా టాప్ ఒక్కొక్క ఖండం నుంచి ఒక్కొక్కరిని ప్రజెంట్ సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. అందులో అమెరికా ఖండం నుంచి మార్టినిక్, ఆఫ్రికా నుంచి ఇథియోపియా, యూరోప్ నుంచి పోలాండ్, ఆసియా నుంచి థాయిలాండ్ ని సెలెక్ట్ చేశారు. ప్రెసెంట్ వాళ్ళని జడ్జిలు ఎవరైతే ఆల్రెడీ డిసైడ్ చేయవచ్చినటువంటి జడ్జిలు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు, అండ్ మీరు మీ దృష్టిలో మిస్ వరల్డ్ అంటే బ్యూటీ విత్ పర్పస్ అంటే ఏంటి అని కూడా ప్రస్తుతం అడుగుతున్నారు. వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని చివరిగా 72 ఎడిషన్ కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేయనున్నారు. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ.